ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వన్స్ అగైన్ వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. జూలై 2కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 64వ అధ్యాయం. మరి యాక్చువల్లీ ప్రాపర్గా 63:7 నుండి 64:12 వరకు, ఎండ్ ఆఫ్ 64 వరకు అదొక భాగంగా ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకుందాం. దీనిలో ముఖ్యమైనటువంటి ఆమ్, ఆ, 3 నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు దేని గురించి అంటే, విజ్ఞాపన ప్రార్థన. దేశం కొరకు ఏ విధంగా మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలో యెషయా నుండి మనం 3 పాఠాలు నేర్చుకోవచ్చు. శ్రద్ధగా విందాం. దేవుని వాక్యం చదువుకుని మనం నేర్చుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇంతకు ముందున్న ఒక అధ్యాయంలో మనం చూసేది ఏంటి అని అంటే, యెషయా ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని అంటే, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేము స్థాపించే వరకు, లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయే వరకు, అంటే దానికి మహిమ వచ్చేటటువంటి రీతిగా లోకమంతా ఆయనను విశ్రమింపనీయకుడి. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చేంత వరకు ప్రార్థన చేసుకోవాలి అని తానిచ్చిన సలహాను ఇక్కడ తానే పాటిస్తుంటున్నాడు. లేఖనాల్లో అది ఎక్కడ ఆ విధంగా యు టేక్ నో రెస్ట్, గివ్ నో రెస్ట్ అనేటువంటి హెచ్చరిక 62లో చేశాడు, 6:7లో. చేసిన దాన్ని ఆయనే పాటిస్తున్నాడు, ఆయన ప్రార్థిస్తున్నాడు. లేఖనాల్లో గొప్ప విన్నప ప్రార్థనలో ఒకదానిని ఇక్కడ మనం ఈ 64లో చూడొచ్చు. మరి ప్రత్యేకంగా 63:7 నుండి అది నమోదు చేయబడింది. ఇది విన్నప ప్రార్థనలో గొప్ప ప్రార్థన. ఈ ప్రార్థనలో ముందు భాగం దేవుని దయాళత్వమును దృఢీకరించుటతో మొదలవుతున్నది. దేవుని గురించి, దేవుడు గుడ్, దయాళత్వం అంటే గుడ్ అని ఆయన సంబోధించినప్పుడు ఏ విధంగా సంబోధిస్తుంటున్నాడు అనే దాన్ని మనం గ్రహించుకోవాలి. ఎలాంటి దేవుడు? సామాన్యంగా మనం ఏదైతే ప్రార్థన చేయబోతున్నామో దానికి తగినట్టుగా సంబోధన ఉంటుందన్నమాట. ఆ విధంగా యెషయా సంబోధిస్తున్నాడు దేవుని యొక్క దయాళత్వాన్ని. ముఖ్యంగా మోషే కాలంలో ఇశ్రాయేలుని విడిపించుటలో తాను వ్యక్తపరిచిన దయాళత్వమును ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. ఏ విధంగా దేవునికి మోషే మొరపెట్టుకున్నాడు, ఆయన కృపను బట్టి, ఆయన దయాళత్వమును బట్టి, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ యెషయా కూడా ప్రార్థిస్తుంటున్నాడు. అక్కడనున్న సమస్యను యెషయా కప్పిపుచ్చట్లేదు. ఇది ఈ పారాగ్రాఫ్ చదువుకున్న తర్వాత మనం 7 నుండి 19 వరకు చదువుకుందాం. ఇక్కడున్న సమస్యను యెషయా కప్పిపుచ్చట్లేదు. ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా చాలా తీవ్రంగా తిరుగుబాటు చేసినందున దేవుడే స్వయంగా వారికి విరోధయ్యాడు. దేవునికి తిరుగుబాటు చేస్తే మరి దేవుడే విరోధవుతాడు. మరి ఇంకా ఆ విధంగా మరి ప్రార్థన ఎట్లా వింటాడు? అయితే యెషయా ఎవరి వైపు తిరగాలి ఇప్పుడు? దేవుని జాలియు నీ వాత్సల్యతను బట్టి అని అంటాడు. ఓకే, దేవుని యొక్క జాలిని బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి
ఆయన వైపు తిరుగుతాడు. దేవుడు తన నిబంధన ఎడల చూపించు నమ్మకత్వాన్ని బట్టి ఆయనను వేడుకుంటున్నాడు. అబ్రహాము, యాకోబు వారి ప్రజలను విడిపించినప్పటికీ దేవుడు మాత్రం విడవడు. దేవుడు నమ్మకంగా ఉంటాడు. ఆయన నిబంధన చేసినటువంటి రీతిగా ఆయన తోడుగా ఉంటాడు, ఆయన కృప చూయించుతాడు, ఆయన క్షమిస్తాడు అనే దాన్ని బట్టి ఆయన దేవుని ప్రార్థిస్తుంటున్నాడు. కానీ ఆయన గొప్పతనం మేము నమ్మకంగా ఉన్నామయ్యా కాబట్టి నా ప్రార్థన విను ఆ కోణంలో వెళ్ళట్లేదు. దేవునికి వ్యతిరేకంగా చేశారు, దేవుడే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇక ఒకే కథ ఏంటి అంటే దేవుని యొక్క కృప, వాత్సల్యత, జాలి అన్నట్టుగా మనం చూస్తాం. చదువుకుందాం. 63వ అధ్యాయం 7 నుండి 19 వరకు. 64 చదువుకోవాలి, కానీ దానికి ఒక ఒక పారాగ్రాఫ్ ముందన్నమాట. 7 నుండి 19 అది సుదీర్ఘమైనటువంటిది. కానీ మనం విజ్ఞాపన ప్రార్థన చేసుకోవాలి అని అంటే ఇది ఒక మాదిరిగా ఉంటుంది కాబట్టి చదువుకుందాం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను. పూర్వజన్మలన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసికొనుచు వచ్చను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఆయన వారికి విరోధి ఆయను. తానే వారితో యుద్ధం చేశాను. అప్పుడు ఆయన పూర్వజన్మలను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకున్నాను. తన మంద కాపర్లకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకున్నటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకున్నది. పల్లమునకు దిగు పశువులు అంటే ఎక్కడో ఉన్నాడు, అంత చేశాడు, ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనేటువంటి రీతిగా తలస్తున్నారు. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేశారు. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్యకార్యములేవి? నా ఎడల నీకున్న జాలి నీ వాత్సల్యతయు అణగిపోయేనే. మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి ఉన్నారు. నీ పరిపాలన నెన్నడును ఎరుగని వారి వలెనైతిని. నీ పేరెన్నడును పెట్టబడని వారి వలె నైతిమి అని
ఆ విధంగా దేవుడు యెహోవా యెషయా దేవుణ్ణి ఆయన యొక్క దాతృత్వాన్ని, ఆయన యొక్క కనికరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రార్థన చేస్తుంటున్నాడు. ఈ ప్రార్థనలోని ముందు భాగం 7-19 వరకు దేవుని దయాళతోను ధృవీకరించుటతో ముఖ్యంగా మోషే కాలంలోని అది మనం చదువుకున్నాం కదా. కానీ ఇప్పుడు 64లో మనం చూసేది ఏంటంటే మిక్కిలి బాధతో విజ్ఞాపన చేసే లేఖనాలలో ఒకదానిని ప్రవక్త వక్కాణిస్తున్నట్లు ఈ అధ్యాయంలో యెషయా 64లో చూడగలం. గగనమును చీల్చుకొని అట్లా అట్లా మొదటి వచనం ఉంటుంది కదా, గగనమును చీల్చుకొని నీవు దిగి వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. ఆయన దిగొచ్చినప్పుడు పర్వతాలు కూడా తత్తరిల్లుతాయి. మనకున్న దిక్కు అదొక్కటే, మనలను మనము రక్షించుకోలేం. కాబట్టి వేరే చోట నుండి దేవుడు దిగి రావాలి. సూపర్ న్యాచురల్గా వేరే చోట నుండి, మనుషుల నుండి కాదు, విశ్వాన్ని నుండి కాదు, పవిత్రుడైనటువంటి దేవుని నుండి, మనకు సృష్టికి అతీతంగా ఉన్నటువంటి దేవుని నుండి ఆ యొక్క వెలుగు, ఆ యొక్క శక్తి రావాలి, దిగి రావాలి. అప్పుడే మన జీవితాలకి గతి ఉంటుంది, మన జీవితాలకి ఫర్గివ్నెస్ ఉంటుంది, మన జీవితాల్లో మార్పు ఉంటుంది, పరివర్తన ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడనే సత్యమును ధిక్కరించడం లేదు. అక్కడ ఎందుకు రావాలి, వేరే చోట నుండి ఎందుకు రావాలి, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా. అది కాదు పాయింట్. ఇక్కడ ఎంఫసిస్ ఏంటి అని అంటే, దేవుడు అక్కడ అన్ని చోట్ల ఉండడని కాదు, ఉంటాడు. కానీ ఇక్కడ ఎంఫసిస్ ఏంటి అంటే, మనల్ని రక్షించుటకు తన శక్తిని ప్రదర్శిస్తూ మన నిమిత్తము దేవుడు చురుకుగా జోక్యం చేసుకోవాలి. అది ప్రార్థన. లేని ఎడల మనం నశించిపోతాం. ప్రభువా వచ్చి జోక్యం చేసుకో అన్నటువంటి రీతిగా ప్రార్థిస్తుంటున్నాడు. ఈ విజ్ఞాపనలోనున్న 3 అంశాలను మనం చూడాలి, వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. మొదటిగా, మనం ఎవరిని వేడుకుంటున్నామో ఆయన మన న్యాయాధిపతి, ఆయన మన జడ్జి. మనం ఆయనకు వ్యతిరేకంగా చేసిన న్యాయాధిపతి అని మనం గుర్తించాలి. ఇంకా ఎవరు గతి లేదు కదా, ఆయనే గతి, జడ్జే గతి. ఆ జడ్జి ఎవరు? ఆయన అఫెండ్ చేశాం మనం. చిత్తగించము, నీవు కోపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా అని 5వ వచనంలో చదువుతుంటున్నాం అని యెషయా అడుగుతున్నాడు. మన సందిగ్ధావ స్థితికి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అదే, మన గతి కూడా. మనం పాపం చేసాం, దేవుడే సహాయం చేయాలి, కానీ ఆయనకి వ్యతిరేకంగా చేసాం, అది డైలమా. ఇంకా మనకి గతి ఆయనే అని మనం తెలుసుకోవాలి. రెండవది ఏంటి అనంటే, దేవుని నుండి మనలను వేరుపరచేది పాపమని యెషయాకు తెలియను. దీనితో పాటు పాప ప్రజలతో తాను పూర్తిగా వారిలో కూడా ఒక్కడుగా ఎంచుకుంటున్నాడు. ఈ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్. మేమందరము ఆయన శుద్ధీకరించబడ్డాడు కదా, మరి ఆయన పరిశుద్ధుడిగా ఎంచవచ్చు కదా. 6వ అధ్యాయంలో మనం చూసాం, ఆయన పరిశుద్ధుడిగా, ఆయన పాపిగా ఒప్పుకున్నాడు. ఐఎమ్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్ అండ్ ఐ లివ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్. అపవిత్రమైనటువంటి పెదవులు గలివారి మధ్య నేనున్నాను అని అప్పుడు కూడా చెబుతాడన్నమాట. కాబట్టి నేను శుద్ధీకరించబడ్డాను కదా అని ఆయన గొప్పవాడుగా
చెప్పుకొనకుండా పాపులతో ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. పాపులతో ఒకడుగా ఆయన ఎంచుకుంటున్నాడు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డల వలె నాయను. మురికి గుడ్డలు అంటే కొన్నిసార్లు ఆ కుష్ఠరోగులు ఆ పస్సు అదంతా అయిన తర్వాత మరి ఆ బ్యాండేజ్, క్రొత్త బ్యాండేజ్ కట్టుకుంటారు కదా, పాత బ్యాండేజ్ని పక్కన పెట్టి చీము పట్టినటువంటి వాటిని పక్కన పెట్టి అవి కూడా మురికి పెట్టలే. అలాంటి కానుటేషన్ ఉంది, అలాంటి అర్థం కూడా ఉంటుంది అనమాట. అలాంటి మురికి ఏంటి? మన నీతి క్రియలు. మనమైతే నీతి క్రియలు అనుకుంటాం, దేవుని దృష్టిలో అవి అలాంటి మురికి గుడ్డలు. ఆకు వలె వాడిపోతివి, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను అని 6వ వచనంలో చదువుతాం. పాపులతో పొత్తు లేని వారని ఎంచుకునే దానికంటే పాపులతో పొత్తు లేనటువంటి వారని ప్రవక్త ఎంచుకోవట్లా. పాపులతో వారికి ఎక్కువ పొత్తు ఉందని ఐడెంటిఫై చేసుకుని విజ్ఞాపన చేసే వాళ్ళు గొప్ప ప్రార్థనా పరులు, గొప్పవారు. వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తిస్తారు, ఐఎమ్ ఆల్సో ఏ సిన్నర్ అని. ఏది ఏమైనప్పటికీ తమకు తాము వేడుకొనలేని, ప్రార్థన చేసుకోలేని, విన్నవించుకోలేనటువంటి ప్రజల నిమిత్తమై ఆయన దేవునికి మొరపెడుతున్నాడు. ఎవరు? వీళ్ళు ఎవరైతే యెషయాలాగా గొప్పవాళ్ళు, గొప్పగా ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, ఇంటర్సెసరీ ప్రేయర్ చేసేటువంటి వాళ్ళు. ఇంటర్సెసరీ ప్రేయర్ అంటే విజ్ఞాపన ప్రార్థనని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంటర్సెసరీ ప్రేయర్. ఇంటర్ అంటే దేవునికి పాపులకి మధ్య, మధ్య ఉండేటువంటి వాళ్ళు అన్నమాట. అది మరి అలాంటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, వాళ్ళ పాపుల నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి దేవునికి మొరపెట్టుకునేటువంటి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. ఆ విధంగా ప్రార్థన చేస్తాడు. అది రెండవదిగా మనం గమనించాలి. మూడవది ఏంటి అని అంటే, ఒకవేళ దేవుడు మనల్ని రక్షిస్తే దేన్ని బట్టి రక్షిస్తాడు? మనం ప్రార్థన చేస్తున్నామనా, మనం పరిశుద్ధులమనా, మనం బైబిల్ చదువుకుంటామనా, మనం చందా ఇస్తామనా, మనం చర్చికి వెళ్తామనా, లేకపోతే పవిత్రంగా జీవిస్తామనా? కానే కాదు. ఇక్కడ దేవుడే విరోధిగా ఎందుకుంటున్నాడంటే వాళ్ళు పాపులు. ఎంత పాపం అంటే మన స్వనీతి క్రియలే మరి మురికి గుడ్డలు. కాబట్టి ఇక గతి ఏంటి? గతి ఒక్కటే ఒకటి, తన కృపను బట్టి ఏనని, తన వాత్సల్యతను బట్టి ఏనని, తన జాలిని బట్టి అని యెషయా లోతుగా అర్థం చేసుకున్నాడు. ఆయన మీద మనకేదో హక్కు అన్నదన కాదు. ఇందువలన 8 నుండి 12 చదువుకుందాం. లోని ప్రార్థన హృదయమును కంపింపజేసేటువంటి తీరులో ఉంటుంది. ఓకే, కొంతమంది ప్రార్థన చేసేది వినంగా చేయరు. ఐ గివ్ పర్మిషన్ లార్డ్ అంటారు. ఐ గివ్ పర్మిషన్. సృష్టికర్త ముందు సృష్టిగా ప్రార్థన చేసేటప్పుడు వినయ విధేయతలతో ప్రార్థన చేస్తారు, కానీ దేవుడికి మనం పర్మిషన్ ఇస్తామా? కొంతమంది వాక్చాతుర్యంతో ప్రార్థన చేసేటువంటి వాళ్ళు దేవుని షౌట్ చేస్తూ గంభీరంగా మనుషుల్ని ఇంప్రెస్ చేసేటువంటి రీతిగా ప్రార్థన చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, దేవుని కృపను బట్టి ఆయన జాలిపడేటటువంటి రీతిగా ఆ విధంగా ఇంటర్సెసరీ ప్రేయర్ చేయాలి, కానీ ఏదో
మనం గొప్పవాళ్ళుగా ఏదో మనకి దేవుని మీద హక్కున్నటువంటి రీతిగా మన భాష తీరుని బట్టి సూక్ష్మంగా చూస్తే మైక్రోస్కోప్లో చూస్తే మన డాగులు, మన పాపాలు, మన మురికి అంతా బయటపడుతుంది. కానీ అందరికీ తెలీదు కదా! అప్పుడు గంభీరంగా చేస్తాం. మళ్ళా చదువుతానిది. ఒకవేళ దేవుడు మనలను రక్షిస్తే తన కృపను బట్టియేనని, తన వాత్సల్యతను బట్టి అని, తన జాలిని బట్టి అని యెషయా లోతుగా అర్థం చేసుకున్నాడు. ఆయన మీద, దేవుని మీద మనకి ఏదో హక్కు ఉన్నందున కాదు. హక్కు ఉన్నట్టుగా ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. దేవుని మీద హక్కేంటి? ఇందువలన ఈ సెక్షన్‌లో ఉన్నటువంటి ప్రార్థన హృదయంను కంపింపజేసేటువంటి తీరులో ఉంటుంది. అది చదువుకుందాం. 8-12 వరకు 64వ అధ్యాయం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీ నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. నెక్స్ట్. యెహోవా, అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము, చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమందరము నీ ప్రజలమే గదా. నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయను, సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరం అగ్నిపాలాయను, మాకు మనోహరములై ఉన్నవని నాశనమైపోయెను. యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగా నుందువా? అత్యధికముగా మమ్మను శ్రమపెట్టుదువా అని ఆ విధంగా ప్రార్థిస్తుంటున్నాడు. ఆ విధంగా మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఏంటి అని అంటే, అక్కడ మనం అఫెండ్ చేసినటువంటి జడ్జి జడ్జికి మనం ప్రార్థన చేసుకుంటున్నాం అని అర్థం చేసుకోవాలి. బహుకాలం నుండి పాపంలో పడి ఉన్నాం, రక్షణ మాకు కలుగునా అనేది డైలమా అన్నమాట. ఆ డైలమా మనసులో పెట్టుకుని ప్రార్థన చేయాలి. రెండవది ఏంటి అని అంటే, అదే డైలమా, అదే కూడా మనకి గతిక వేరే దేవునికి నుండి అలిగి మనం చెప్పినట్టుగా చేయట్లేదు, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా చేయట్లేదు, మిరకిల్స్ చేయలేదు, అంతకుముందు చేశాడు ఇప్పుడు చేయట్లేదు అని దేవుని అలిగి ఎక్కడికి వెళ్తాం? అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దని, అప్పు తీసుకోవద్దని కూడా చెప్పట్లేదు. కానీ దేవుని వైపు మన దృష్టి వచ్చి, దేవుని వైపు మన కళ్ళు, దేవుడు మనం నడిపిస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటిది. కాబట్టి దేవుడే దిక్కు. ఆయన మీద అలిగి వేరే చోటకి మనం వెళ్ళకూడదు. రెండవ విషయం ఏంటి అనంటే, మనం ఏదో గొప్పవాళ్ళలాగా కాదు, పాపులతో మనం ఐడెంటిఫై చేసుకుని విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మనం ఏదో గొప్పవాళ్ళలాగా కాదు. యాజకులు చేసేది ఏంటంటే, దేవుని యొక్క సువార్తను ప్రజలకు పెడతారు. ప్రజల నిమిత్తమై దేవుని దగ్గరికి వెళ్తారు అన్నమాట. అతను యాజకుడు అంటే మధ్యవర్తి. మన యాజకులమే కదా. 1 పేతురు 2:9 ఉన్నటువంటి రీతిగా యాజకుడు చేసేది అదనమాట. కానీ ఇక్కడ ఎంఫసైజ్ చేసింది ఏంటంటే, ప్రజలతో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మనం వాళ్ళని ప్రేమించాలి అంటే మనం ఆ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి. మరి పౌలు కూడాను ఇశ్రాయేలుతో ఐడెంటిఫై చేసుకున్నాడు. మై సిన్సియర్ మై డిజైర్ అండ్ ప్రేయర్ టు గాడ్ ఈజ్ దట్ ది ఇజ్రాయెలైట్స్ మైట్ బి సేవ్డ్ అని ఆప్యాయతతో, నా పేరు కొట్టివేసినా పర్లేదు ప్రభువా, వాళ్ళని రక్షిస్తే అన్నట్లుగా ఆ విధంగా ప్రేమించి వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుని అపోస్తలుడైన పౌలు, ఆయన హింసిస్తున్నటువంటి పౌలు వారి గురించి ప్రార్థన చేశాడు. మూడవదిగా
మనకి ఏదో మనం గ్రేట్ పీపుల్ అని కాకుండా దేవుని యొక్క కృపను బట్టి వాశ్చేతులను బట్టి మనం ఆ, ఆ, ఆయన జాలి పడతాడు మనని మన మన మనని ఆ, మన క్షమిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన దగ్గరికి తండ్రిలాగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ విధంగా యెషయా ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ.